నా సమస్యని పరిష్కరించాలి. అత్తయ్య. అమ్మ భూమి. ఏంటత్తయ్య ఈ టైంలో ఫోన్ చేశారేంటి? ఏదైనా సమస్య? అదేనమ్మా, నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. అత్తయ్య ఏమైంది? చెప్పండి, పర్లేదు. సమస్యలేవి మనకు కొత్తేం కాదు కదా. మన గగన్ తారతో చాలా చనువుగా ఉంటున్నట్టు నాకు అనిపిస్తోందమ్మా. ఏం మాట్లాడుతున్నారత్తయ్య? బావకి తారంటే పడదు కదా. తనతో ఎందుకు చనువుగా ఉంటాడు? పెళ్లికి ముందు పూరి పెళ్లి కోసం చనువుగా మాట్లాడుండొచ్చు, కానీ ఇప్పుడు అలాంటి అవకాశం అస్సలు లేదు కదత్తయ్యా. లేదమ్మా, నేను నా కళ్ళతో చూశాను. అందుకే నీకు ఫోన్ చేశాను. వాడి ప్రవర్తన చూస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నిజంగా నా అత్తయ్య? నేను నమ్మలేకపోతున్నాను. ఇంతకు ముందు గగన్ ఎలా ఉండేవాడో నీకు తెలుసు. నీ గురించి తప్ప ఇంకో ఆడపిల్ల గురించి ఆలోచించేవాడే కాదు. నిన్ను దూరం పెట్టినప్పుడు కూడా బయటికి ఎంత కోపంగా కనిపించినా లోపల మాత్రం నీ గురించే ఆలోచిస్తూ బాధపడేవాడు. నేను ఎన్నోసార్లు చూశాను కదమ్మా. అలాంటి గగన్ ఇప్పుడు తారతో అలా చనువుగా ఉండటం చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది భూమి. అనుమానమా? ఏమనుమానం అత్తయ్యా? అదేనమ్మా, నిజంగా వాడు గగనేనా లేక ఇంకెవరైనా నా కొడుకులా వచ్చారా అన్నా అనుమానం వస్తోంది. వాడి పద్ధతి, వాడి మాటలు చాలా విషయాల్లో మన గగన్లా అనిపించడం లేదమ్మా. ముఖ్యంగా మన పూరిని అంతలా బాధ పెట్టిన తారతో వాడు అంత దగ్గరగా మాట్లాడడం నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ ఆకాష్కి ఎన్నిసార్లు చెప్పినా మారట్లేదు. అత్తయ్య, మీరలాంటి ఆలోచనలు అసలు పెట్టుకోకండి. నిజంగానే తను మన గగన్ బావే. నాకు తెలుసు కదా అత్తయ్య, లేకపోతే నేను అంత సులభంగా ఆయన్ని ఇంటికి తీసుకొస్తానా? నిజంగా గగనే అయితే ఆ రోజు తార ఇంట్లో ఉండకూడదని నువ్వు వాడితో చెప్పావు కదమ్మా. ఇప్పుడు ఆ విషయం గురించే మాట్లాడడం లేదు. పైగా తార ఇంట్లో ఉండటం వాడికి ఇష్టమైనట్టే కనిపిస్తుంది. అదొక్కటే కాదు, ఈరోజు తారకి గిటార్ కూడా నేర్పిస్తున్నాడు. ఇవన్నీ మన గగన్ చేసే పనులు కావు కదమ్మా. చెప్పమ్మా భూమి, ఇప్పుడు నేను వాణ్ణి మన గగన్ అనుకోవాలా కాదనుకోవాలా? పైగా అందరూ వాడు గగన్ కాదని అనుకుంటున్నారు కదమ్మా. అయ్యో అత్తయ్య, అలాంటిదేం లేదు. బావంటే పడని వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడతారు. మనం అవన్నీ పట్టించుకోకూడదు. కానీ బావ తారతో ఎందుకలా ఉంటున్నాడో నేను ఒకసారి మాట్లాడి తెలుసుకుంటాను. నా బాధ కూడా అదేనమ్మా. నువ్వు వెంటనే వాడితో మాట్లాడు. ఏనాడు లేని ఈ కొత్త అలవాట్లు ఎందుకొచ్చాయో అడుగు. నేనడిగితే వాడు బాధపడతాడమ్మా. నువ్వు మాట్లాడితేనే బావుంటుంది. వాడి మనసులో ఏముందో తెలుసుకో భూమి. అలాగే అత్తయ్య, నేను కనుక్కుంటాను. మీరు కంగారు పడకండి. ఏం కాదత్తయ్య, బావా ఖచ్చితంగా మన గగన్ బావే. సరేనమ్మా. ఈ ఆకాష్ గారికి ఎన్నిసార్లు చెప్పాలి? మళ్ళీ మళ్ళీ ఆ తారతో ఎందుకు చనువుగా ఉండాల్సి వస్తుందో. బిజీనా? తారాతో మాట్లాడుతున్నాడా?
ఇంకా నిద్రపోలేదా? నిద్ర రావడం లేదు. అయితే నేను ఒక మంచి సాంగ్ పాడినా? నా కోసం సాంగ్ కూడా పాడతారా? చెప్పు, నీకోసం ఏమైనా చేస్తాను. అవును, ఇందాక నువ్వు గిటార్ నేర్చుకోవడానికి నా రూమ్కి వస్తానన్నావు కదా, ఏంటి రాలేదు? ఇందాక మీ అమ్మ చూసింది కదా, మళ్ళీ అనుమానం వస్తుందేమో అనిపించింది. మరిప్పుడు రమ్మంటారా? వస్తావా? వద్దులే, మళ్ళీ అమ్మ చూస్తే ఇంకా ఎక్కువగా ఆలోచిస్తుంది. ఇదిగో, ఇంకా నుంచి మనం అమ్మ కంట పడకుండా జాగ్రత్త పడాలి, ఓకే? అటు చూస్తే ఆకాష్ గారి ఫోన్ ఎంగేజ్, ఇటు చూస్తే తారా ఫోన్ ఎంగేజ్. నాకొచ్చే కోపానికి హే, నువ్వు ఓకే అనాలి కానీ గిటార్ ఏంటి, డాన్స్ కూడా నీకు నేర్పిస్తాను. భూమిలాగా బాగా నేర్పిస్తారా? కోర్స్, నేను నేర్పించిన తర్వాత స్టేజ్ మీద నువ్వు అసలు రాక్ చేసేస్తావు, ఇరగదీసేస్తావు. నిజంగా అంత కాన్ఫిడెన్సా? తారా, నువ్వు ఒక్కసారి నేర్చుకోవాలని నిర్ణయించుకుంటే చాలు, దాని తర్వాత స్టేజ్ మీద అందరి చూపు నీ మీదే ఉంటుంది. మరి నా మొదటి పర్ఫార్మెన్స్కి మీరు నా పక్కనే ఉంటారా? నువ్వు అడిగితే ఎక్కడైనా ఉంటాను. ప్రామిస్? ప్రామిస్, ప్రామిస్. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఆకాష్ గారు, అంతా నీ వల్లే, వేస్ట్ ఫెలో. చెర్రీ లెగో, చెర్రీ చెర్రీ, నీ నాటకాలు ఆపుతావా? లెగో చెర్రీ. ఇప్పుడు వీణ్ణి లేపుకుంటూ కూర్చుంటే తెల్లారిపోతుంది. నేనే వెళ్ళిపోతాను.